కుండపోత వర్షాలు, వాగులు పొంగుతున్నాయి, వంకలు రోడ్డెక్కేస్తున్నాయి, అదే సందర్భంలో గండ్లు పడుతున్నాయి. ఈ కుండపోత వర్షాలతో బీభత్సం, వర్ష బీభత్సం అన్నటువంటి వార్తలు రాస్తున్నారు. బట్ ఇది వర్ష బీభత్సం అనకూడదు, ఓ రకంగా వరం అని చెప్పాలి. ఎందుకంటే కృష్ణలో మనకిప్పుడు నీళ్ళు లేవు, గోదావరి నీళ్ళతో కృష్ణా డెల్టాని వరకు కాపాడగలుగుతాం. కృష్ణలో ఆల్మట్టి వీటిట్లో కొంచెం వస్తే వాటిని కొంచెం పోసాం. బట్ కంటిన్యూస్గా వాటర్ కావాలంటే సమస్య. వాటర్కి పరిష్కారం ఏంటి అంటే పైనుంచి వరదలు రావాల్సింది. ఈలోపు ముందు ఈ వర్షాల వలన, ఈ కుండపోత వర్షాల వల్ల నాట్లు వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నాట్లు వేసుకోవడం ఆరంభమైపోతే ఈలోపు ఒక నెల 2 నెలల్లోపు ఎగువ వర్షాల వల్ల కృష్ణా తీరానికి కూడా ఆ వాటర్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు తడుల సమయానికి నీళ్ళు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికిప్పుడు అంటే అవి వచ్చేదాకా కనుక వర్షాలు రాకపోతే అది కరువు అంటాం. కాబట్టి ఇప్పుడు వచ్చిన ప్రతి వర్షం దానివల్ల కొన్ని సమస్యలు ఉంటాయి. కానీ వర్షం అనేటువంటిది మనకి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరప్రసాదం. మీరు చూడండి, ఓ చెట్లు ఇంట్లో పెట్టుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు, రోజు మనం ఈ బోర్తో వాటర్తోనో లేకపోతే ట్యాంకులో వాటర్తోనో నీళ్లు నింపినప్పుడు పెద్దగా ఏమనిపించదు, పెద్దగా మామూలుగా పెరుగుతూ ఉంటుంది. అదే వర్షం పడ్డప్పుడు చక్కగా అలా నిలబడుతుంది, చెట్టు రాయల్గా నిలబడుతుంటుంది. అది సహజ సిద్ధమైనటువంటి అంశం, అంటే న్యాచురల్ వాటర్లో ఉండేటటువంటి స్పెషాలిటీ. కాబట్టి వర్షం అనేటువంటిది అదృష్టమే ఆంధ్ర ప్రజలకి.